కొత్త కాపురం 2వ ఎపిసోడ్. రమేష్ సిటీ రైల్వే స్టేషన్లో తన కారు దగ్గర నిలబడి చాలా చిరాగ్గా ఉన్నాడు. రాత్రి పార్టీలో ఫ్రెండ్స్ అన్న మాటలు, ఆండాలు చేసిన హారతి సీను తననింకా పీడిస్తున్నాయి. ముఖం మార్చుకొని చేతిలో ఉన్న వాచ్ చూసుకుంటున్నాడు. దేవుడా, రాత్రి జరిగిన రచ్చ చాలదన్నట్టు ఇప్పుడు ఈ రెండోదొస్తుంది. ఆ ఆండాల్నే మార్చడం నా వల్ల కావటం లేదు. ఇప్పుడు ఈ మరదల పిల్లను కూడా భరించాలా? హాస్టల్లో ఉంటానంటే హాయిగా వదిలేయకుండా ఇంటికి పిలిచింది ఈ ఆండాలు. ఇది కూడా తలనిండా మల్లెపూలు పెట్టుకొని 1 కేజీ కాటుకు రాసుకొని వస్తే ఈ స్టేషన్లో కూడా నా పరువు పోవటం ఖాయం. వెస్టర్న్ డ్రెస్ అంటేనే వణికిపోయే ఆండాలు చెల్లెలంటే ఎలా ఉంటుందో ఏమో ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. ఇక ట్రైన్ వచ్చి ఆగింది. అందరూ దిగుతున్నారు. ఇంతలో జనాల మధ్యలో నుంచి ఒక అమ్మాయి చాలా స్టైల్గా నడుచుకుంటూ రావటం రమేష్ కంటపడింది. అచ్చం సిటీ అమ్మాయిలా లెగిన్ ప్యాంటు, ఒక ట్రెండీ టాప్ వేసుకుని భుజాన ఒక స్టైలిష్ బ్యాగ్ తగిలించుకొని వస్తుంది. ముఖంలో ఒక తెలియని అమాయకత్వం ఉన్నా ఆమె వేషధారణ మాత్రం అల్ట్రా మోడ్రన్గా ఉంది. అది ఆండాలు చెల్లెలు స్వప్న అని తెలియగానే రమేష్ కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో విచ్చుకుంటాయి. రమేష్ దగ్గరికి వచ్చి స్వప్న కొంచెం సిగ్గుపడుతూ కళ్ళద్దాల మధ్యలో నుంచి చూస్తూ, నమస్తే బావగారు, బాగున్నారా? రమేష్ నోరెళ్ళబెట్టి చూస్తూ, ఆ నమస్తే స్వప్న. అసలు నేను గుర్తుపట్టలేకపోయాను. నువ్వే నా స్వప్నవి? మీ అక్క ఫోన్లో హాస్టల్ అని ఏదో గోల చేస్తుంటే నేను కూడా నువ్వు మీ అక్కలాగే బుట్ట బొమ్మలా వస్తావేమో అనుకున్నాను. కానీ నువ్వు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావు స్వప్న. స్వప్న కిందకి చూస్తూ జుట్టు సవరించుకుంటూ, అదేం లేదు బావగారు, ఏదో సిటీకి వస్తున్నాను కదా, అక్క దగ్గరికి ఇలా వెళ్తే బాగుంటుందని తయారయ్యాను. మీరేమో ఫోటోల కంటే నిజంగానే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అందుకే కొంచెం సిగ్గుగా ఉంది మీతో మాట్లాడడానికి. రమేష్ ఆ మాట విని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ, అబ్బో సిగ్గు కూడా పడుతున్నావా? పర్లే స్వప్న, ఇక్కడంతా మనవాళ్లే, పద కారులో వెళ్దాం. బ్యాగ్ ఇవ్వు, నేను పట్టుకుంటాను. స్వప్న బ్యాగ్ ఇస్తూ రమేష్ వేళ్లు తగలగానే ఒక్కసారిగా వణికినట్టయి సిగ్గుతో ఎర్రబడిపోతుంది. ఓ వద్దు బావగారు, నేను మోయగలను, మీకెందుకు శ్రమ? మా మరదలి పిల్ల, అంత మర్యాద వద్దులేమ్మా, పద పద వెళ్దాం అని నవ్వుతూ బలవంతంగా ఆ బ్యాగ్ అందుకుంటాడు. ఇక కారు ప్రయాణం మొదలవుతుంది. కారులో ఇద్దరు వెళ్తూ ఉంటారు. రమేష్ డ్రైవింగ్ సీట్లో ఉన్నా అతని చూపు మాత్రం అద్దంలో ఉన్న స్వప్నపైనే ఉంది. స్వప్న కిటికీలో నుంచి సిటీని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఏంటి స్వప్న, సిటీ ఎలా ఉంది? ఇక్కడంతా ఇలాగే ఫాస్ట్గా ఉంటుంది. నీకేవేవీ కొత్తగా అనిపించటం లేదా? మీ అక్కకైతే ఇక్కడ గాలి కూడా నచ్చదు. ఎప్పుడూ ఆ పల్లెటూరు ముచ్చట్లే చెప్తూ ఉంటుంది. బావగారు, అక్క వేరు నేను వేరు. అక్కకి సాంప్రదాయం అంటే ఇష్టం, కానీ నాకు మాత్రం అన్నీ నేర్చుకోవాలని ఉంది. ఈ బిల్డింగ్స్, ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే ఏదో నాకు కలలా ఉంది. కానీ బావగారు, నేను ఈ డ్రెస్ వేసుకోవడం అక్కకి నచ్చుతుందా? తనేమైనా తిడుతుందేమో. తిట్టడం ఏంటి స్వప్న, నిన్ను చూస్తే ఇప్పుడు షాక్ అవుతుంది మీ అక్క. కానీ నాకు మాత్రం నీ సెలెక్షన్ చాలా నచ్చింది. నువ్వు వచ్చం సిటీ హీరోయిన్లా ఉన్నావు. సాఫ్ట్వేర్ కోర్స్ అన్నావు కదా, అది నీకు చాలా ఈజీగా ఉంటుంది. నేనే నీకు అన్ని విషయాల్లో గైడెన్స్ ఇస్తానులే. థ్యాంక్స్ బావగారు, మీరు హెల్ప్ చేస్తానంటే నాకేమీ భయం లేదు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇక్కడ మోడర్న్గా ఉండాలని అనుకుంటున్నాను. అక్క ముందు మాత్రం నన్ను సపోర్ట్ చెయ్యండి. తను మళ్ళీ పాతకాలపు ముచ్చట్లు మొదలు పెట్టకుండా. ఖచ్చితంగా. నీకు నాకు మధ్య ఇదొక చిన్న అగ్రిమెంట్. ఆండాల ముందు నేను నీ వైపే ఉంటాను, సరేనా? స్వప్న నవ్వుతూ రమేష్ వైపు చూస్తుంది. ఇద్దరి మధ్య ఒక తెలియని సన్నని తీగ కదిలినట్టుగా అనిపిస్తుంది. రమేష్ మనసులో రాత్రి జరిగిన అవమానం మెల్లగా మరుగున పడిపోతుంది. కారు ఇంటి ముందు ఆగుతుంది. ఆండాలు గుమ్మం దగ్గర నిలబడి చేతిలో కాఫీ గ్లాస్ పట్టుకుని ఎదురు చూస్తుంది. స్వప్న కారులోంచి దిగ్గానే ఆండాలు పరుగునొస్తుంది. స్వప్న, వచ్చావా? ఎంతసేపటి నుంచి చూస్తున్నాను. ఏంటి ఇది? ఏంటి వేషం? లెగ్గిన్ ప్యాంట్లేంటి? ఆ పొట్టి చొక్కా ఏంటి? నిన్ను చూస్తుంటే మన ఊరి పడుచులా లేవే. ఆండాలు చెల్లెలు అంటే నలుగురు నవ్వుతారు. స్వప్న కంగారుగా రమేష్ వెనక నక్కుతూ, అదేం లేదక్క, ఏదో జర్నీలో కంఫర్ట్గా ఉంటుందని వేసుకున్నానంతే. ఆ లోపలికి వెళ్ళాక చీర కట్టుకుంటానులే. ఆండాలు ఊరుకో, తను అసలు అలసిపోయి వచ్చింది. ఆ డ్రెస్లో ఏముందని? చాలా డీసెంట్గానే ఉంది కదా. నువ్వు ఊరికి ప్రతిదానికి పాతకాలపు క్లాసులు పీక మాకు. నీ పద్ధతులు నీవి, తన ఇష్టాలు తనవి. ఏంటండి రమేష్ గారు,
ఇవాళ నా వైపు కాకుండా తన వైపు మాట్లాడుతున్నారు? మీకేమో ఈ సిటీ వేషాలన్నీ బాగా నచ్చుతాయి కదా. సర్లే స్వప్న, రా తల్లి, కాలు కడుక్కో. నీకోసం వేడివేడి అన్నము పచ్చడి సిద్ధం చేశాను. ముందే డ్రెస్ మార్చుకో. అక్క, నాకు ఆకలిగా లేదు, కొంచెం అలసటగా ఉంది. అలసిపోతే అన్నం తినకూడదా ఏంటి? ఈ సిటీ గాలి సోకి నీకు కూడా ఆకలి చచ్చిపోయిందా ఏమిటి? ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. ఆండాలు వడ్డిస్తోంది. స్వప్న కొంచెం కొంచెం తింటూ చాలా పద్ధతిగా ఉంది. రమేష్ కళ్ళు మాత్రం స్వప్నపైనే ఉన్నాయి. స్వప్న, కోర్స్ డీటెయిల్స్ అన్నీ చూశాను. రేపు నిన్ను కాలేజ్కి నేనే కారులో తీసుకెళ్తానులే. అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. సరే బావగారు, నాకిక్కడెవరూ తెలియదు కదా, మీరే నా బాధ్యత తీసుకోవాలి. ఏంటండి రమేష్ గారు, తనకి దారి కూడా మీరే చూపిస్తారా ఏమిటి? తన చిన్న పిల్ల. అయినా కోర్స్ అంటే బయట తిరగడం కాదు స్వప్న. ముందు ఇక్కడ వంటింట్లో పని నేర్చుకో. రేపు అత్తారింటికి వెళ్తే నా పరువు తీయకో. అక్క ప్లీజ్, ఇప్పుడు ఆ మాటలు ఎందుకు? బావగారు నాకు హెల్ప్ చేస్తా అన్నారు కదా. అవునండాలు, తనకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు నీ ప్రపంచం నుంచి బయటికి రావు. స్వప్న, నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు. నేను ఆఫీస్ వర్క్ తర్వాత నీ క్లాసులు చెప్తానులే. థ్యాంక్స్ బావగారు, మీ అంత మంచివారు ఎవరు ఉండరు. అబ్బా, ఆండాల్ నోటి నుంచి ఎప్పుడూ పల్లెటూరు మొద్దు అని అనిపించుకునే నాకు స్వప్న ఇలా మంచివారు అని పొగుడుతుంటే ప్రాణం లేచొస్తుంది. ఈ స్వప్న నిజంగానే చాలా స్వీట్గా ఉంది. స్వప్న తన ఫోన్లో ఏదో చూసుకుంటుంది. ఆండాలు జడవేసుకుంటూ స్వప్న వైపు చూస్తుంది. ఏంటే స్వప్న, ఆ ఫోన్లో ఏముంది? ఎప్పుడు అందులోనే తల దూరుస్తావు? బావగారు ఏదో సరదాగా చెప్పారు కానీ ఆ వింత డ్రెస్సులు వేసుకోకు. అవి మన ఆండాలు బ్రాండ్కి సెట్ అవ్వవు. అక్క, బావగారు చాలా మోడర్న్ కదా, తను నిన్నెప్పుడూ ఇలా ఉండమని అనలేదా? సిటీలో అందరూ అలాగే ఉంటారు. నీకు ఆ మోడర్న్ డ్రెస్సులు కూడా బాగుంటాయి అక్క, ట్రై చేయొచ్చు కదా అంటాడు. రోజు అదే గొడవ. కానీ నేను విన్ను కదా, నా పద్ధతి నాదే. కానీ స్వప్న, నువ్వు మాత్రం జాగ్రత్త. ఈ సిటీ మనుషులు పైన ఒకలా ఉంటారు, లోపల ఇంకోలా ఉంటారు. కానీ మీ బావగారు మాత్రం బంగారం. నిన్ను తన సొంత చెల్లెల్లా చూసుకుంటారు. సొంత చెల్లెలా? బావగారి కళ్ళల్లో నేను చూసింది అది కాదక్క. తనకి నా స్టైల్ నచ్చింది. నిన్ను చూసి బోరు కొట్టినట్టున్నాడు. అందుకే నా వైపు అలా చూస్తున్నాడు. అవునక్క, బావగారు చాలా మంచివారు. నా చదువుకి హెల్ప్ చేస్తా అన్నారు. నేను కూడా తనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటాను. రమేష్ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. పక్కనే ఆండాలు నిద్రపోతున్నట్టుంది. రమేష్ మనసులో స్వప్న రూపమే కదులుతుంది. తనలో తాను మురిసిపోతూ మెల్లగా గొనుక్కుంటూ ఉన్నాడు. అబ్బా, స్వప్న ఎంత చక్కగా ఉంది. ఆ లెగిన్ ప్యాంట్లో తనచ్చం హీరోయిన్లా ఉంది. తన మాటలు, ఆ సిగ్గు అన్నీ చాలా బాగున్నాయి. ఆండాల్లాగా ఎప్పుడు విసుక్కోదు. తనకి మోడ్రన్ లైఫ్ అంటే ఇష్టం. తనతో ఉంటే నా ఆఫీస్ టెన్షన్లన్నీ పోయేలా ఉన్నాయి. తనిక్కడే ఉంటే ఎంత బాగుండో. రేపు తన కాలేజ్కి వెళ్తుంటే నేనే కార్లో డ్రాప్ చేస్తాను. ఆ ప్రయాణంలో తనతో మనసు విప్పి మాట్లాడాలి. ఈ ఆండాలు ఎప్పుడు నిద్రపోతుందో ఏంటో. స్వప్న, స్వప్న, నీతో మళ్ళీ కారులో ఎప్పుడు వెళ్తానా అనుంది. రమేష్ అలా తనలో తాను నవ్వుకుంటూ గాల్లో సైగలు చేస్తూ ఉంటే సడన్ గా ఆండాలు కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది. రమేష్ని చూసి వింతగా మొహం పెడుతుంది. ఏవండి రమేష్ గారు, లేవండి. ఏంటి నిద్రలో కూడా గాల్లో ఇడ్లీలు పంచుతున్నారా ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నాను మీరు అటు ఇటు తిరుగుతూ మంచ పక్క నిలబడి స్వప్న స్వప్న అని ఎందుకు కలవరిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది మీకు? ఈ అర్ధరాత్రి పూట ఆ వెకిల్ నవ్వలేంటి? మీరు మనుషుల్లా లేరే, ఇది దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నారేంటి? ఆ మాటకు రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్లో విగ్రహంలా ఉండిపోతాడు. గబగబా కర్చీఫ్తో చెమటలు దుడుచుకుంటూ, వామ్మో ఆండాలు, నువ్వెప్పుడు లేచావు? నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను. స్వప్నాని నేనెప్పుడన్నాను? నీకేదో చెవుల్లో తుప్పు వదిలినట్టుంది, లేకపోతే కాలొచ్చుంటుంది. నేను కేవలం నడుం నొప్పి వస్తే అటు ఇటు తిరుగుతున్నాను అంతే. నడు నొప్పి వస్తే ఎవరైనా మరదల పేరు కలవరిస్తారా ఏమిటి? మీ మాటలు నేను స్పష్టంగా విన్నాను. ప్యాకేజ్ అంటున్నారా, లేక మరదల పిల్ల చదువు గురించా? ఆ ముఖంలో మెరుపు చూస్తుంటే ఏదో తతంగం నడుస్తున్నట్టే ఉంది. ఏమైంది మీకు? ఏంటి అర్ధరాత్రి విన్యాసాలు? రాత్రి పార్టీలో అవమానం జరిగిందన్నారు కదా, ఆ బాధలో ఉండాలి గాని ఇలా పల్టీలు కొట్టడం ఏమిటి? అబ్బా, అదేం లేదులే అండాలు. అది ఆఫీస్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ ప్యాకేజ్ గురించి ఆలోచిస్తున్నాను. ఆ ప్యాకేజ్ పేరు స్వప్న ఏమో అని నీకు భ్రమ కలిగి ఉండొచ్చు. కంపెనీ వల్ల ఆ పేరు పెట్టారేమో అని డౌట్ వచ్చింది. అయినా మీ చెల్లెలు మన ఇంటికి వచ్చిందిగా, తన కోర్స్ అడ్మిషన్ గురించి టెన్షన్ పడుతున్నాను. అంతకుమించి ఇంకేమీ లేదు. ప్లీజ్
నన్ను అనుమానించుకో, వెళ్ళి పడుకో. ప్యాకేజీ పేరా? మీరేమో ఆఫీసులో పరువు పోయిందని రాత్రి నుంచి ఏడుస్తున్నారు అనుకున్నాను. తీరా చూస్తే నిద్రలో కూడా సాఫ్ట్వేర్ ప్యాకేజీల మీద ప్రేమేంటి? మీ మొహం చూస్తుంటే ఏదో దొంగ నవ్వు కనిపిస్తోంది. నిజం చెప్పండి రమేష్ గారు, ఆ మరదల పిల్ల వచ్చాక మీలో ఏదో ఒక కొత్త రకమైన హుషారు కనిపిస్తోంది. ఇది ఆఫీస్ వల్ల వచ్చిందైతే కాదు, ఆ మరదల పిల్ల వేసిన ఆ మాయ వల్ల వచ్చినట్టుంది. రేపు మీ సంగతి తేలుస్తా. ఆ స్వప్నని కూడా అడుగుతా, బావగారు నిద్రలో ఏం సాఫ్ట్వేర్ కనిపెడుతున్నారో కొనుక్కుంటా. అబ్బా అండాలు, నీ అనుమానం తగలయ్యా. తను నీ చెల్లెలు, అంటే నాకు మరదలు. తను సిటీకి కొత్త కదా అని ఏదో బాధ్యతగా హెల్ప్ చేస్తున్నాను. నువ్వు ప్రతిదానికి ఇన్స్పెక్టర్ లాగా సాగదీకు. నిద్రపో. రేపు ఉదయం త్వరగా లేచి వంటలు మొదలు పెట్టాలిగా. సర్లేండి, ప్రస్తుతానికి నిద్రపోతున్నాను. కానీ నాకు మాత్రం ఏదో తేడాగానే అనిపిస్తుంది. మీ ఆఫీస్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషను ఆ మరదల గారి డౌట్ల మీద ఉన్నట్టుంది. రేపు మీరు స్టేషన్కి వెళ్తారో లేక కాలేజీకి వెళ్తారో చూస్తాను. ఆండాలు మళ్ళీ పడుకుంటుంది. కానీ రమేష్కి మాత్రం నిద్ర పట్టదు. గుండెలు బాదుకుంటూ దొరికిపోయానేమోనన్న భయంతో వణికిపోతాడు. రమేష్ ఒక చిరునవ్వుతో నిద్రపోవాలని చూసినా ఆండాళ్ళ మాటలు అతన్ని ఒక కొత్త లోకంలో విహరించేలా చేస్తున్నాయి. చూశారు కదా, స్వప్న సిగ్గుపడ్డం వెనక ఏదో కొత్త రకం మాయున్నట్టుంది. బావ రమేష్ ఆమె మోడ్రన్ రూపానికి పూర్తిగా ఫిదా అయిపోయాడు. అమాయకురాలు అనుకున్న ఆండాలు తన కాపురానికి తానే నిప్పు పెట్టుకుంటుందా? మరి రేపు కాలేజ్ ప్రయాణంలో బావా మరదల మధ్య ఏం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.